హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెనాలి ఫుడ్ హోమ్. ఇవాళ స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండేటువంటి చికెన్ పులుసు అండి. ఇది విజయనగరం స్టైల్ చికెన్ పులుసు అండి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక 1/2 కేజీ చికెన్ తీసుకొని పసుపు ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని 3 నుంచి 4 గరిటెలు నూనె వేసుకోవాలండి. నూనె వేడెక్కగానే కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేగనిచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగేంత వరకు వేగనిచ్చుకోవాలండి. ఈ డిష్ చాలా అంటే చాలా నాకు ఇష్టమైన డిష్లో ఇది ఒకటండి. ఇది విజయనగరం వెళ్ళినప్పుడు మా చిన్నత్తయ్య చేశారండి. ఈ డిష్ చాలా అంటే చాలా బాగుండింది. కాకపోతే ఆవిడ పుల్లల పొయ్యి మీద వండారండి. మరి అంత టేస్ట్ వస్తుందో రాదో తెలియదు, కానీ ట్రై చేస్తున్నాను నేను కూడా. ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగాలండి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేగాలి. కాబట్టి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసి బాగా కలిగి తిప్పుకోవాలండి. ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగినాయి, గోల్డెన్ షేడ్ వచ్చేసినాయండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలకి బాగా అప్లై అయ్యేంత వరకు కలుపుకొని, అలాగే పచ్చివాసన కూడా పోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ది. ఎలాంటి కూరకైనా సరే ఇవన్నీ కూడా బాగా వేగితేనే కూరకి టేస్ట్ పెరుగుతుందండి. పచ్చివాసన అనేది ఉండకూడదు. ఈ పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చుకోవాలి కదా. వేగనిచ్చుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి 2 టమాటా తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను. ఈ టమాటా ముక్కలు కూడా బాగా వేగి మగ్గిపోవాలండి. కాబట్టి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా బాగా నూనెలో వేగిపోయాయి. రెండోది ముక్క మెత్తపడిపోయింది, అంటే మగ్గిపోయినట్టు అనమాట. మూత పెట్టుకుంటే ఇదే ఫెసిలిటీ అండి, చక్కగా మగ్గిపోతాయి. అంటే మూత పెట్టకపోయినా మగ్గుతాయి, కాకపోతే తొందరగా మగ్గేదానికి ఉంటుంది అన్నమాట అవకాశం. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం చూసారా చికెను, దాన్ని ఇప్పుడు ఈ వేగినటువంటి ఈ టమాటాలు వాటిలో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ ముక్కలు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని కూడా మొత్తం ఈ ఉల్లిపాయలకి, పచ్చిమిరపకాయలకి, టమాటా ముక్కలకి అప్లై అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్ని కూడా మనం బాగా ఈ ఆయిల్లో అప్లై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఏదేమైనా మన పెద్దోళ్ళు చేసినంత ప్రాపర్గా అయితే మనం చేయలేంలేండి. కాకపోతే ట్రై అయితే చేయొచ్చు కదా. చూడాలి మా అత్తయ్య చేసినట్టు వస్తుందో లేదో టేస్ట్. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాల నుంచి పావు గంట సేపు వేగిన తర్వాత మళ్ళీ మూత తీసేసుకొని బాగా కలిగి తిప్పుకోవాలండి. ఎందుకంటే అడుగు పట్టకూడదు కాబట్టి. ఎలాంటి కూర అయినా ఎంత బాగా చేసినా అడుగు పడితే మటుకి దాని టేస్ట్ మొత్తం పోతుందండి. కాబట్టి అన్నిటికంటే మనం ప్రాపర్గా చూసుకోవాల్సింది అడుగు పట్టకుండా ఉందా లేదా అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాల సేపు మళ్ళీ మూత పెట్టేసుకున్నామండి. అప్పుడు ఇంకాస్త బాగా వేగిపోతుంది. ఈ చికెన్కి బాగా వేగాలండి. చికెన్ ఎప్పుడు కూడా బాగా ఆయిల్లో వేగితే దాని టేస్ట్ డబల్ అవుతుంది అన్నమాట.
చికెన్ బాగా వేగిందండి, ఆయిల్ కూడా బయటికి తేలుతుంది కాబట్టి బాగా వేగిందనమాట. ఇప్పుడు బాగా ఈ వేగినటువంటి చికెన్లో 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలండి. ఈ పసుపు కూడా కూరంతటికి కలిసేలా తిప్పేసుకొని ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. అంటే 2 స్పూన్లు ఏంటంటే ఆల్రెడీ 5-6 పచ్చిమిరపకాయలు నేను వేసాను కదా కట్ చేసి, దానివల్ల స్పైసీగానే ఉంటుందండి ఈ పులుసు. కాబట్టి 2 స్పూన్ల కారం సరిపోతుంది. అంటే కొంచెం స్పైసీగా, ఇంకాస్త స్పైసీగా తినేవాళ్ళు ఇంకొక స్పూను యాడ్ చేసుకోవచ్చు. మేము అంతకంటే ఎక్కువ స్పైసీ తినలేమండి, అందుకని 2 స్పూన్లు కారం. ఇప్పుడు ఈ కారం కూడా వేసుకున్నాం కదా, బాగా కలిగి తిప్పుకోవాలండి. మొత్తం కూర మొత్తానికి అప్లై అవ్వాలన్నమాట. కారం వేసిన దగ్గర నుంచి మటుకి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, లేదనుకోండి తొందరగా అడుగు పట్టేస్తుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అడుగు పట్టేస్తుంది, కారం వేసాం కదా అందువల్ల. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి. ఇది కూడా బాగా తిప్పేసుకోవాలండి. తిప్పేసి ఇప్పుడు ఈ కారము, పసుపు, ఉప్పు వేసాం కదా, ఇవన్నీ కూడా కూరకి బాగా ఇదేలాగా కలపాలన్నమాట, కూరలో కలిసేలాగా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, తర్వాత ఇంకో టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా తిప్పుకోవాలండి. కూర మొత్తానికి అప్లై అయ్యేలా తిప్పిన తర్వాత ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాల సేపు మూత పెట్టుకొని వేగనిచ్చుకోవాలండి. ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగిందండి, నేను చింతపండు పులుసు యాడ్ చేసిన బిట్టు మిస్ అయింది ఫ్రెండ్స్. అది ఒక గ్లాసు, మనం మంచి వాటర్ తాగేంత గ్లాస్కి చింతపండు పులుసు ఇందులో యాడ్ చేశానండి. ఒక పెద్ద టమాటా సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాను, అది మిస్ అయింది ఫ్రెండ్స్. అది ఇందులోకి కూర వేగంగానే వేసేసుకొని బాగా తిప్పేసి మూత పెట్టేశానండి. అది ఫోను చూసుకోలేదు నేను, అది మిస్ అయింది. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకున్నాను, కొద్దిగా తగ్గింది. ఇది ఎక్కువ పులుసు వేయమండి ఈ కర్రీకి, రవ్వ పులుసు అంటారు దీన్ని. అంటే ఎక్కువగా పులుసు ఉండదు, ఇగురు కాదు, పులుసు కాదు, దీన్ని రవ్వ పులుసు అంటారండి. విజయనగరం ఫేమస్ కర్రీ ఇది. చాలా అంటే చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. మూత పెట్టుకొని ఇదిగో పులుసు దగ్గరికి అయిపోయింది కదా, ఇంకా ఒక 2 నిమిషాలు పొయ్యి మీద నుంచి దించేసుకోవటమే ఫ్రెండ్స్. మా వీడియోస్కి లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మా వీడియో చూసే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి, మా వీడియోస్కి లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.